క్రికెట్లో ఒక జట్టు విజయాన్ని నిర్ణయించే ప్రధాన అంశాల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా ఒకటి. ఒత్తిడిలోనూ కష్ట సమయంలోనూ జట్టును నిలబెట్టేది మిడిల్ ఆర్డరే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నవారు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరియు అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వీరిద్దరూ కలిసి 2017-2021 మధ్య కాలంలో 2 వరల్డ్ కప్ సైకిల్స్ కి, 2019 WC ఇంగ్లాండ్, 2021 T20 WC UAE జట్టుకి అత్యంత బలమైన మిడిల్ ఆర్డర్ ని డిజైన్ చేశారు. మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ స్వయంగా నంబర్ 3లో రన్ మెషిన్, MS ధోని, KL రాహుల్ ఫినిషర్ పాత్రలో స్థిరత్వం, హార్దిక్ పాండ్యా పవర్ హిట్టింగ్ ఆల్ రౌండ్ ఆప్షన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ కొత్త యుగం అటాకింగ్ బ్యాట్స్మెన్, శాస్త్రి, కోహ్లీ దృష్టి జట్టులో టాప్ 3, రోహిత్, శిఖర్, రాహుల్, కోహ్లీ బలంగా ఉన్న మ్యాచ్ ఫినిష్ చేయడానికి మిడిల్ ఆర్డర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాంతో ఇండియా 2017 నుండి 2021 వరకు చాలా ICC టోర్నమెంట్స్ లో బైలాటరల్ సిరీస్ లలో సత్తా చాటింది. ప్రభావం కోహ్లీ, శాస్త్రి జంట వేసిన ఈ బేస్ వల్లే తర్వాతి తరం ఆటగాళ్లు సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ లాంటి వాళ్లు మరింత విశ్వాసంతో ముందుకు వచ్చారు. నేటి భారత జట్టులో కూడా ఆ మిడిల్ ఆర్డర్ బలమే ప్రధాన ఆయుధంగా నిలుస్తోంది.